అందరికీ నమస్కారం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు ఆల్రౌండర్. వీకెండ్ వస్తే ఎంత హాయిగా ఉంటుందో వీకెండ్ ఏం చేయాలో ఆలోచించడానికి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. పైసలు ఉన్నోడు పబ్కి వెళ్తాడు, ఓపిక ఉన్నోడు ఏఎంబి మాల్కి వెళ్తాడు, అండ్ నాలాంటోడు ఓటీటీ మీద పడతాడు. అట్లనే ఓటీటీ మీద పడ్డా అండ్ మన ట్విట్టర్లో తెలుగు యువత సజెషన్స్ చూసి అడాలసెన్స్ అనే సిరీస్ చూసిన. మన తెలుగు సోషల్ మీడియాకి జర ఓవర్ హైప్ చేసే అలవాటు ఉంది, కానీ ఈ సిరీస్ మాత్రం వర్త్ అబ్బా. నాకైతే సిరీస్ బాగా అనిపించింది. అండ్ లెట్ మీ జస్ట్ గివ్ యూ 5 రీజన్స్ టు వాచ్ ద సిరీస్ అడాలసెన్స్ దిస్ వీకెండ్. అఫ్ కోర్స్ అలాంగ్ విత్ ఐపీఎల్ అనుకోండి. ఆ రీజన్స్ చెప్పే ముందు మీకు ఒక్కసారి ఒక బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సిరీస్ ఇస్తాను. అఫ్ కోర్స్ వితౌట్ ఎనీ స్పాయిలర్సే. ఇందులో పెద్దగా ట్విస్ట్ ఏం లేవు, కానీ స్పెసిఫిక్స్లోకి ఎక్కువగా వెళ్ళను. స్టోరీ విషయానికి వస్తే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 2 పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ స్క్వాడ్ని వేసుకొని వస్తారు. గన్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకొని ఒక ఇంటి డోర్ బద్దలు కొట్టి మరీ వెళ్ళి టార్గెట్ని అరెస్ట్ చేస్తారు. ఆ టార్గెట్ ఎవరు, ఆ కోనికూరిన కొడుకు ఎవరు అని చూస్తే ఓ 13 ఏళ్ల బచ్చాగాడు. వాడి పేరు జేమీ. వీడు వాళ్ళని చూసి ప్యాంట్ తడుపుకుంటాడు అప్పుడే నిద్రలేచి. ఈ జోక్ కాదు, నిజంగానే చూపిస్తారు అది. 13 ఏళ్ల పిల్లగాడిని తీసుకెళ్ళడానికి ఇంత అతి అవసరమా అనిపిస్తుంది. కానీ వాళ్ళు సస్పిషన్ ఆఫ్ మర్డర్ అని చెప్పి ప్రూఫ్స్ చూపించగానే మాత్రం అర్థమవుతుంది వీడిని బచ్చాగాడు అనుకుని నేను బచ్చాగాడిని. మరి అరెస్ట్ అయినాక ఏమవుతుంది? అసలు మర్డర్ చేసింది జేమీ అయినా కాదా? పాసిబుల్ క్రైమ్ వెనుక మోటివ్ ఏంటి? వాట్ లెడ్ టు ద సిచ్యువేషన్ అనేది మీరు ఈ సిరీస్లో చూడాల్సిందే. అండ్ వీడియో చూస్తున్న ప్రేక్షకులారా, మీ మొహానికి అందం అంటుకుంది అండ్ ఆ అందం అట్లే ఉండాలి అంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా స్టోరీ ఓవర్వ్యూ అయిపోయింది కాబట్టి లెట్ మీ జస్ట్ గివ్ యూ ద 5 రీజన్స్ టు జస్టిఫై వై దిస్ సిరీస్ ఇస్ వర్త్ ఇట్ అండ్ ఈజ్ అ మస్ట్ వాచ్. ఫస్ట్ పాయింట్ అయితే టేకింగ్ అబ్బా. ఈ సిరీస్ నచ్చడానికి నాకైతే మెయిన్ రీజన్ వాళ్ళ టేకింగ్. 4 ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాటే. 1 hour ఆఫ్ ఫుటేజ్ మొత్తం సింగిల్ షాట్ ఏంటో నమ్ముతారా మీరు? నాకు అసలు 6-7 minutes పట్టింది రియలైజ్ అవ్వడానికి ఇదంతా సింగిల్ షాట్ అని. స్క్రిప్ట్ మీద ఎంత కమాండ్ అండ్ క్లారిటీ ఉంటే అట్లాంటి డేరింగ్ అటెంప్ట్ చేస్తారు వాళ్ళు. సింగిల్ షాట్ కాన్సెప్ట్తో ఇంతకుముందు కూడా వచ్చినాయి కొన్ని మూవీస్, కానీ ఎక్కువ డైరెక్టర్స్ అట్లాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోరు. మన ఇండియాలో అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కొన్ని సింగిల్ షాట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ అవి కూడా బాగానే షూట్ చేశారు. మామూలుగా సిరీస్లో ఒక ఎపిసోడ్లో ఒక డే ఈవెంట్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తారు, డిఫరెంట్ డేస్ అండ్ డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఇన్ 1 episode చూపిస్తారు, లేకపోతే ప్యారలల్ టైమ్ లైన్స్, మల్టీవర్స్లు ఇవి కూడా చూపిస్తారు. కానీ ఇందులో ఒకటే స్టోరీ లైన్ అండ్ ఒకటే ట్రాక్. 1 hour ఆఫ్ ఫుటేజ్లో ఎగ్జాక్ట్గా 1 hour ఆఫ్ ఈవెంట్సే చూపిస్తారు. ఈవెన్ దో సమ్ ఎపిసోడ్స్ రిక్వైర్డ్ ద సీన్స్ టు బి షాట్ అట్ డిఫరెంట్ లొకేషన్స్, వీళ్ళు ఆ లొకేషన్స్ మధ్యలో ట్రావెల్ కూడా సెకండ్ టు సెకండ్ చూపిస్తారు. ఆ ఎఫర్ట్ అండ్ ఎగ్జిక్యూషన్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ జస్ట్ ఆ టేకింగ్ కోసమే మీరు పక్కాగా చూడొచ్చు. రెండో పాయింట్ ఏమో పర్ఫార్మెన్సెస్. సిరీస్ స్టార్ట్ అవ్వగానే క్యారెక్టర్స్ బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడడం స్టార్ట్ చేయగానే నాకు చిరాకు దొబ్బింది. నాకు యూజువల్గా బ్రిటిష్ యాక్సెంట్ అంత నచ్చదు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కొంచెం అతిగా ఉంటుంది. బట్ ఆ యాక్సెంట్ మీద నా ఒపీనియన్ దాటి నేను సిరీస్ కంప్లీట్ చేయగలిగిన అంటే దానికి మెయిన్ రీజన్ యాక్టర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్సెస్. సేమ్ గోస్ ఫర్ పీకీ బ్లైండర్స్, అనదర్ బ్రిటిష్ సిరీస్ విచ్ ఇస్ అ గ్రేట్ సిరీస్. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా రియలిస్టిక్గా ఉండే. ఒక 13 ఏళ్ల అబ్బాయి అరెస్ట్ అయినప్పుడు ఆ పేరెంట్స్ కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్, అరెస్ట్ తర్వాత సొసైటీ ఆ ఫ్యామిలీని ఎట్లా ట్రీట్ చేసింది, వీళ్ళు ఎట్లా సఫర్ అయ్యారు, అట్లాంటి ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. అండ్ 3rd episode మొత్తం ఒకే రూమ్లో జరుగుతుంది. మొత్తం సైకాలజిస్ట్ అండ్ జేమీ మధ్యలో కాన్వర్జేషన్ మీద సాగుతుంది. ఆ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు యాక్టింగ్ కా బాప్ అది. ఒక్క ఆఫ్ ఏంటంటే లైక్ మన దగ్గర మామూలుగా చూసుకుంటే పోలీసులు సడన్గా వస్తే భయపడతాం, రెస్పెక్ట్ చూపిస్తాం. ఈ సిరీస్లో మాత్రం ఒక స్కూల్లో స్టూడెంట్స్ పోలీస్తో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తారు. అదొక్కటి కొంచెం తేడాగా అనిపించింది. మేబీ ఇంగ్లాండ్లో అంతేనేమో. 3rd పాయింట్ ఏమో ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ అవర్ లైఫ్స్ విచ్ ఇస్ ద కోర్ థీమ్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్లో సోషల్ మీడియా కల్చర్ ఎట్లుంటుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్లాంగ్ వర్డ్స్, అసలు ఒక్కో ఎమోజీకి అర్థం ఏంటి, అండ్ ఇన్సెల్ లాంటి వర్డ్స్ మీనింగ్ తెలియగానే నేనైతే షాక్ అయినా. అంటే అట్లాంటి వర్డ్స్ ట్విట్టర్లో చూస్తూనే ఉంటా కానీ మీనింగ్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. సో మీనింగ్ తెలియగానే నాకైతే కొంచెం కొత్తగానే అనిపించింది. అండ్ వీళ్ళు కవర్ చేసిన ఇంకో పాయింట్, హౌ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ లింక్ టు లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ హౌ మచ్ వీ సీక్ వ్యాలిడేషన్ ఆన్ సోషల్ మీడియా అనే పాయింట్స్ చాలా బాగా చూపించారు. సిరీస్ చూడగానే నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు 13 ఏళ్ల అబ్బాయిలు అమ్మాయిల గురించి అండ్ సెక్స్ గురించి ఇంతగా ఆలోచిస్తారా అండ్ అన్ని తీట పనులు పడతారా అని అనిపించింది నాకైతే. అసలు 13 ఏళ్ళకి మీరేం చేసేవాళ్ళు? నేనైతే 8th క్లాస్లో అప్పుడు వారానికి ఒకసారి వచ్చి గేమ్స్ పీరియడ్లో ఆడే క్రికెట్కి ప్లాన్లు వేసుకునేటోళ్ళం, స్ట్రాటజీలు వేసుకునేటోళ్ళం. అండ్ స్కూల్ అవగానే మూసుకొని శర్మాస్ అనే ఇన్స్టిట్యూట్ ఉంటుంది మా హైదరాబాద్ నల్లకుంటలో, దానికి వెళ్ళేటోళ్ళు అక్కడ టీచర్స్ అని కొట్టించుకునేవాళ్ళు. వీళ్ళేమో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఎందుకులేండి, ఎక్కువ స్పెసిఫిక్స్లోకి పోవడం వద్దు.
Moving on to the fourth point, it is the writing and the themes discussed. Parenting, generation gap, racism, low confidence, the importance of interaction with girls at a young age. అసలు మగవాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా చూస్తారు, మాస్కులైనిటీ, మగతనం, ఇట్లాంటి వాటి గురించి డిస్కషన్లు. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా ఏరాలో కంటెంట్ అవైలబిలిటీ, టీన్స్లో ఉండే ఒక రెబెల్ లాంటి యాటిట్యూడ్, బుల్లింగ్, వీటన్నిటి గురించి చాలా బాగా డిస్కస్ చేశారు ఈ సిరీస్లో. అఫ్కోర్స్ మనలో చాలా మందికి ఇష్యూస్ మీద ఒక ఐడియా ఉంది, బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ టు సీ సచ్ ఇంపార్టెంట్ థీమ్స్ రిటర్న్ వెల్ అండ్ షోకేస్డ్ ఇన్ అ గుడ్ వే ఆన్ ది స్క్రీన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్కి వస్తే లెంత్. మామూలుగా మనం చూస్తూనే ఉంటాం ఈ మధ్య జనాలు చాలా ఎక్కువ కంప్లైంట్ చేసేది ల్యాగ్ అనే టాపిక్ గురించి. ఈ సిరీస్లో మాత్రం ఇది ఒక లిమిటెడ్ సిరీస్, మొత్తం 4 episodes విత్ అన్ యావరేజ్ లెంత్ ఆఫ్ అరౌండ్ 50 minutes to 1 hour ఉంది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ సిరీస్ ఆఫ్ దిస్ ఫార్మాట్ ఫర్ బింజ్ వాచ్, ఎందుకంటే ఒక కంక్లూజన్ ఉంటుంది అండ్ ఎక్కువ ల్యాగ్ ఉండకుండా చూసుకుంటారు. घंटी का पूर्ण इस्तेमाल करते ये लोग. సో ఇదైతే నాకు ఒక హ్యూజ్ పాజిటివ్ ఫర్ ది సిరీస్. అండ్ ఇంకా ఎక్కువ చెప్తే సిరీస్లో లేని లాగా మీకు నా వీడియోలో కనిపిస్తుంది, అందుకే ఇక్కడ ఆపేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డైలాగ్ పాతదే అయినా ఉత్సాహం కొత్తదే అండ్ కష్టం కూడా గట్టిదే. సో డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ద తెలుగు ఆల్రౌండర్.